ఇంకొక అప్డేట్ లోకి వెళ్దాం. కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలవరం మండలం కొమరగిరి వద్ద నేషనల్ హైవేపై 2 బైక్లు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. గట్టువారిపేట మలుపు దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో 3 తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆ ఇద్దరు చనిపోయారు. మృతుల్ని కొమరగిరికి చెందిన ఈతకోట సూర్యప్రకాష్, వేమవరం గ్రామానికి చెందిన ఆకుల సాయిగా గుర్తించారు. మరో వ్యక్తికి ఇప్పుడు చికిత్స కొనసాగుతోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, చూసినట్లయితే మనకి ఈ యాక్సిడెంట్ కి సంబంధించి అంటే గతం నుంచి కూడా ఇది ప్రమాదకర మలుపుగా ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నప్పటికీ కూడా బ్యారిగేడ్స్ కానీ, స్పీడ్ తగ్గించేందుకు స్పీడ్ కంట్రోల్స్ కానీ ఇట్లాంటివి ఏమీ పెట్టట్లేదని స్థానికులు అయితే చెప్తున్నారు. ఇది కొమరగిరి గంటవారి మలుపు వద్ద అయితే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా ఎదురెదురుగా వచ్చే 2 బైకులు కూడా ఇద్దరికి ఒకరు అంటే డైరెక్ట్ ఐడెంటిఫికేషన్ అవ్వట్లేదు. అంటే ఆ మలుపులో ఇద్దరు కూడా ఫాస్ట్ గా రావడం, మలుపు టర్నింగ్ తిరిగేటప్పుడు కూడా ఇద్దరు ఒకేసారి యాక్సిడెంట్ గురవడంతో పూర్తిగా అయితే 3 తీవ్రగాలు అయ్యాయి. ఇప్పుడు ఇద్దరు చనిపోగా మరొకరి పరిస్థితి కూడా పూర్తిగా విషమంగా ఉందని అయితే డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ మలుపు దగ్గర ఖచ్చితంగా పోలీస్ బ్యారిగేడ్స్ గానీ, స్పీడ్ కంట్రోల్స్ గానీ పెట్టాలంటూ కూడా స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రోహిత్, రైట్ శివ. ప్రతిరోజు యాక్సిడెంట్లు ఎంతమంది చనిపోతున్నారు తెలుసా? ప్రతి యాక్సిడెంట్ కి కారణం నిర్లక్ష్యం. నిజానికి చూడు, బైకుల మీద జిగ్ జాగ్ డ్రైవింగ్ చేసుకుని వెళ్తారు, కార్లు రేస్ డ్రైవింగ్ చేసుకుని వెళ్తారు. ఒకసారి గమనించు, ఆపి ఎవరినైనా అడిగినా వాళ్ళపైన కొంచెం గట్టిగా న్యూస్ చేసినా ఏంటి అంతలాగా చెప్తున్నారు, ఎవరు వేగంగా వెళ్ళరా, వెళ్ళారా అని సమర్థించేటటువంటి ఉంటారు. సో ఈ ప్రమాదానికి గురైతే ఆ ఫ్యామిలీ వాళ్ళకి తెలుస్తుంది బాధ. కొన్నిసార్లు నార్మల్ గా మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఇటువంటి సైన్ బోర్డ్స్ లేకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతే కాదు, నిజానికి పరిమిత వేగంలో వెళితే ప్రమాదాన్ని నియంత్రించవచ్చు. లేదు, మితిమీరిన వేగంతో వెళ్ళినప్పుడు సైన్ బోర్డు ఉన్నా కూడా ఏం చేయలేరు. సిటీలో జరుగుతున్న ప్రమాదాలకు, ఊళ్ళల్లో రోడ్ల మీద జరుగుతున్న ప్రమాదాలకు కారణం ఇవే. ఎవరినైనా ఆపి చెబితే ఆ చెప్పిన వాడిని ఎలా చూస్తారంటే చెప్పేవాళ్ళే వెళ్ళి అన్నట్టు చూస్తుంటారు. సో ఈ ప్రమాదాలు మీరెవరు మాకు చెప్పడానికి, మేము చాలా చూసాం, మాకు తెలుసు ఎలా వెళ్ళాలో అని చెప్తుంటుంటారు. కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదం జరిగిన కుటుంబ సభ్యుల దగ్గరికి, ఆ కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, తెలుస్తుంటుంది. ఇప్పుడు చూసారా అప్పుడు అర్థమవుతుంది మనం ఇంత నిర్లక్ష్యంగా వెళ్ళటం వల్ల ఎటువంటి ప్రాణాలు పోతున్నాయి, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ప్రాణం పోవటం వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతున్నాము అనేది వాళ్ళకి అర్థమవుతుంది.